అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన పురాతనమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాం. 600 సంవత్సరాల చరిత్ర గల ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ దేవాలయంలో పరమశివుడు స్వయంభుగా వెలిశాడు. ఏ చోట చూసినా ఎక్కడ చూసినా అంతా శివమయం. హరహర మహాదేవ, శంభో శంకర, మృత్యుంజయ మహాదేవ, నమో నమః. అన్నపూర్ణాదేవి సమేత కాశీబుగ్గ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపించే దేవాలయం స్వయంభుగా వెలిసిన శివకేశవులు ఒకే దగ్గర కొలువై ఉన్న క్షేత్రం. ఇది బడన్పేట్లో ఉంది. ఈ దేవాలయాన్ని కాశీబుగ్గ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి 201 బస్ ఎక్కితే ఈ బడన్పేట్కి వస్తుంది. ఈ బస్ స్టాప్ కి దగ్గరలోనే ఈ దేవాలయం ఉంటుంది. బడన్పేట్ బస్ స్టాప్ లో దిగి జస్ట్ 1/2 కిలోమీటర్ నడిస్తే ఈ దేవాలయం వచ్చేస్తుంది. ఈ ప్రాంతాన్ని శివనారాయణపురం అని కూడా పిలుస్తారు. ఈ శివనారాయణపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ పక్కనే శివాలయం, పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఈ రోజు మీకు వీడియోలో శివాలయం మాత్రం చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంకో వీడియోలో చూపిస్తాను. శివకేశవులు ఒకే చోట స్వయంభుగా కొలువై ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని శివనారాయణపురంగా పిలుస్తారు. ఈ కాశీబుగ్గ శివాలయం 700 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినది. ఈ దేవాలయాన్ని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీబుగ్గ శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని పిలుచుకుంటారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత పురాతనమైన దేవాలయం ఉందని చాలా మందికి తెలియదు. చూస్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం అని తెలిసిపోతూనే ఉంది. రండి దేవాలయంలోనికైతే వెళ్దాం. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. ఓం గం గణపతియే నమః. ఇక ఈ దేవాలయ చరిత్రలోకి వెళితే, వీర రాఘవచారులు అనే భక్తుడికి స్వామివారు కలలోకొచ్చి, నేను ఇక్కడే స్వయంభుగా వెలిశాను, నాకు దేవాలయం కట్టించండి అని అడిగాడట. చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన దేవాలయమో. ఇక్కడ చాలా మంది దేవుళ్ళని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే, స్వయంభుగా శివయ్య ఇక్కడ వెలిశాడు.
దేవాలయంకి ఎదురుగా నాగప్రతిమలను ప్రతిష్ఠించారు. ప్రతిరోజు ఈ నాగప్రతిమలకి అభిషేకాలు జరుగుతుంటాయి. ఈ దేవాలయానికి వెళ్లే ముందే మనకొక కోనేరు కనిపిస్తుంది. అది చాలా పురాతనమైనది. చూస్తున్నారు కదా కోనేరు ఎలా ఉందో. 600 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం. ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః अघोरेभ्यो अथ घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ओं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों हर नमः पार्वतीपतये हर हर महादेव हर శంభూ శంకర. 600 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయము. స్వయంభూ అలవేలు మంగ పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఆలయము. ఆయన అభయహస్తం కింద వెంకటేశ్వర స్వామికి అభయహస్తం ఉంటుంది. దాని కింద శివలింగం ఉందన్నమాట. ఆయన ఏమో అలంకార ప్రియుడు, ఈయన అభిషేక ప్రియుడు కావున ఇతనికి సపరేట్గా మళ్ళీ ఏర్పాటు చేయడం అయింది. అలవేలు మంగ సమేతంగా వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఆలయం అనమాట. హరిహరులు ఇద్దరు కలిసి ఒక భక్తుడికి ఇక్కడ దర్శనం ఇచ్చారు. 600 సంవత్సరాల క్రితం వృద్ధాప్యము చెందిన ఒక భక్తులు స్వామివారిని కోరగా దర్శనం ఇచ్చారట. అది స్వయంభూగా ఉన్నటువంటి మీరు పక్క ఆలయంలో వెళ్తే మీకు సాక్షాత్తు స్వామివారి దర్శనాలు అవుతాయి. నా పేరు అంబదాస్ కులకర్ణి అండి. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో అర్చకుడిగా సేవ చేస్తున్నాను. స్వామివారి మహిమలు మేము చెప్పజాలలేము, అంతగా ఉంది. స్వామివారు మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారేమో అన్నట్టుగా మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మా ఆలయంలో సోమవారం రోజు స్వామివారికి అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. కార్తీక మాసంలో చూస్తే ఇసుక కింద రాలేదండి, అంతమంది జనాలు వస్తారు. ఇప్పుడు మామూలు రోజుల్లో సోమవారాల్లో విపరీతంగా జనాలు వస్తారు. తదుపరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కూడా అదే విధంగా జనాలు విచ్చలవిడిగా వస్తారు. ఇక్కడి నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా బస్సులు అవి కట్టుకొని మా ఆలయానికి వస్తారు. భవ్యశ్రీ అండి. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. నేను ఈ ఆలయానికి దాదాపు 7-8 సంవత్సరాలుగా వస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి అన్న వస్త్రాలకు కానీ దేనికి కానీ లోటు లేదు. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడేదాన్ని ఇంట్లో గడవడానికి కూడా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరుల దయ వల్ల నాకు ఏ రోజు ఇప్పుడు దాకా ఎలాంటి లోటు లేదు. మా బాబుతోటి కొంచెం ఇబ్బంది పడ్డా. వాడు కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు, చదవట్లేదు. వీడు ఎట్లా సెట్ చేయాలి స్వామి అని రోజు వచ్చి అడిగి ఇప్పుడు ఒక హాస్టల్లో పోచంపల్లిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అవన్నీ వెళ్ళట్లేదు, బాగానే సెట్ అయ్యాడు. నా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా భగవంతుడు నా అందుండి నాకైతే ఏ కష్టం రాకుండా ఇప్పటి వరకు జరిగింది. మా వారు కూడా ఊరికే గొడవ తాగడం చేయడం అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు గొడవ అయితే లేదు, కానీ తన వరకు తను కామ్గా ఉంటారు. నేను డిఆర్డిఎల్లో ఎంప్లాయ్ ప్లస్ ఇక్కడ డైలీ వచ్చి నాకుతో వచ్చిన సేవ పూజ ఏదో ఒకటి అన్నిట్లో పాల్గొంటా అండి. నా పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు ఈ గుడి దొరికిందని ఇక్కడ ఉండే వాళ్ళు అయ్యగారు వాళ్ళు కానీ ఎవరైనా మాకు కృతజ్ఞత మేము వాళ్ళకి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మాకు వాళ్ళ సేవ ఇస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం, లేదంటే మేము చేయలేం కదా. దీనికి నేను కృతజ్ఞురాలండి. ఓం నమ శివాయ. నా పేరు కే హేమంత్. నేను సైదాబాద్లో ఉంటాను. మా పేరెంట్స్తో సోమవారం ఆదివారం ఈ టెంపుల్కి డైలీ వస్తాను. ఈ టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి టెంపుల్కి వస్తున్నాను. ఈ టెంపుల్
కామర్సు భద్రయ్య. ఇంటి పేరు కామర్సు వాళ్ళం, కామర్సు భద్రయ్య. వాగార్థ విప్రక్తౌ వాగార్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నేను ఈ గుళ్ళో గత 22 సంవత్సరాలుగా అర్చకునిగా చేస్తున్నాను. ఇది పంచాదర క్షేత్రం. పంచాదం అంటే ఆదిత్య, అంబిక, విష్ణు. గణనాథ మహేశ్వర. గర్భగుడిలో సూర్యుడు, విష్ణుమూర్తి, అమ్మవారు, గణపతి, శివుడు. శివపంచాయతనం అంటారు ఇది. ఈ శివ పంచాయతం నేను 22 సంవత్సరాల క్రితం భక్తులు రావాలంటే గుళ్ళకు భయపడేవారు. ఎందుకంటే ఇలా కరెంటు లేదు, ఇక్కడ నీళ్లు లేవు, సరైన సౌకర్యాలు లేవు. పొద్దున ఒక 10 మంది, రాత్రి ఒక 2 వస్తే అబ్బా చాలామంది భక్తులు వచ్చారు రానుకునేవాళ్ళం. అలాంటిది భక్తుల సహకారంతో ఈ గుళ్ళో కరెంటు వచ్చింది, అన్నీ వచ్చినాయి. దేవుడు అన్నీ సమకూర్చాడు, భక్తుల ద్వారా అన్నీ సమకూర్చాడు ఆయన. ఇప్పుడు చాలా భక్తులు వస్తున్నారు. అలాగే శివరాత్రి రోజు మరియు వైకుంఠ ఏకాదశి ఇక్కడ కార్తీక మాసంలో చాలా జనాలు రద్దీగా ఉంటారు. మరియు మామూలుగా పండుగలలో కూడా చాలా జనాలు వస్తుంటారు. వచ్చిన వాళ్ళ యొక్క కోరికలు ఆ స్వామి ఈ స్వామి మొత్తానికి ఎవరో తీరుస్తున్నారు. మొత్తానికి అయితే శివకేశవులు ఇద్దరు ఎవరొకళ్ళు వాళ్ళ కోరికలు తీస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో. ఇంకొక విషయం ఏమిటంటే కాశీబుగ్గ శివాలయం. ఇది కాశీబుగ్గ శివాలయం ఇంకోటి ఓల్డ్ సిటీలో కిషన్బాగులో ఉంది. అయితే కాశీబుగ్గ శివాలయం అని గూగుల్లో కొడితే ఇక్కడికే వస్తున్నారు అందరూ. వాళ్ళ దృష్టి ఏంటంటే అక్కడికి పోవాలని. కాశీబుగ్గ శివాలయం అందరికీ వస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్వామి ఇక్కడికి నీళ్ళు వస్తాయట, నీళ్ళు వస్తాయి, ఇక్కడ నీళ్ళు రావు. ఇది కాశీబుగ్గనే కానీ నీళ్ళు రావు ఇక్కడ. అక్కడ నీళ్ళు వస్తాయేమంటే అయ్యో అదే మొత్తానికి ఇది కాశీబుగ్గ, అది కాశీబుగ్గ, ఎక్కడికి వస్తే మీకు శివుడి దర్శనం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. భక్తుల యొక్క సహాయతలతో 2 గుళ్ళ అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష. ఇప్పటికైతే చాలామంది భక్తులు సహాయ సహకారాలు ఇస్తున్నారు. అలాగే ఇలాంటి యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా ఆలయాలు చెందుతున్నాయి. ఈ ఆలయాలు అప్పుడు చాలా 5 తెలిసిన సమయంలో ఈ ప్రాంతీయులు ఎవరో కాశీయాత్రకు వెళ్ళారట. కాశీయాత్రకు వెళ్ళి అక్కడ తీర్థం చెమ్మని దొరుకుతుంది. ఆ తీర్థం కొనుక్కొని పొరపాటు లేకపోతే గంగలో పడిపోయింది. గంగలో పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే చెంబు కొనుక్కున్నారు. ఏం చేశారు, మరి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి దర్శనానికి వచ్చేప్పుడు కోనేట్లో ఫుల్గా నీళ్ళు ఉండి అప్పుడు జల సమృద్ధి బాగుండేది. ఆ కోనేట్లో అలాంటి చెంబు వాళ్ళకి కనబడింది. ఎందువల్ల కాశీలో పోయిన చెంబు ఇక్కడ కనబడింది, కోనేట్లో కనబడింది. ఎలా కనబడింది అంటే మరి అది ఆ చెంబు ఏ చెంబు ఆ దేవుడికి తెలుసు. కాశీలో పడగొట్టుకున్న చెంబు ఇక్కడికి వచ్చింది. ఎలా వచ్చింది? బుగ్గ అంటే ఊట, నీటి ధార, నీటి జల. ఆ నీటి బుగ్గ ద్వారా కాశీ నుండి ఇక్కడికి వచ్చిందని చెప్పేసి కాశీ. చూశారు కదా ఎంత అద్భుతమైన దేవాలయమో. ఇలాంటి దేవాలయాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ చుట్టుపక్కల ఇలాంటి దేవాలయాలు ఉంటే మాకు కామెంట్ చేయండి, అక్కడికి వస్తాను, ఆ దేవాలయాన్ని కూడా చూపిస్తాను. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.